భగవద్భక్తులందరికీ కూడా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీస్సులు ఇస్తూ కోరుకుంటూ గణపతి గురించి చిన్న వాక్యాల్ని కాస్త తెలుసుకుందాం. మనకందరికీ కూడా గణపతి పర్వదినం అంటే అత్యంత శుభకరం, ఎన్నో ఉత్సాహభరితంగా ఆచరించే ఒక పర్వదినాల్లో గణపతి అత్యంత ప్రధానమైనది, ముఖ్యమైనది. ఈ భాద్రపద మాసంలో వచ్చే శుక్లపక్షం చవితి నుంచి, చతుర్థి నుంచి ఏకం ద్వే త్రిని పంచ సప్త నవ ఏకాదశ పంచదశ షడ్దశ అలా 16 రోజుల వరకు గణపతి ఆచరణ అనేది మన భారత ఇతిహాసంలో చాలా సంవత్సరాల నుంచి ఆచరిస్తూ ఉన్నారు. అయితే మనం అందరూ కూడా ఇంత భక్తి శ్రద్ధతో గణపతిని ఎందుకు పూజిస్తున్నాం? అసలు గణపతి అంటే ఏంటి? గణేశ గకారం నుంచి ప్రారంభమై షకారంలో పూర్తి జరిగే ఈ మహాగణపతి అర్థం ఏంటి? మహాగణపతి గురించి ఏ వేదంలో మనకి విశేషంగా, ఏ వేదంలో గణపతి వర్ణన ఉంది? మనకి 4 వేదాలు, ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద. ఈ 4 వేదాల్లో కూడా ఎక్కడ పురుషుడు సహస్రశీర్ష పురుష అని ఉంటుంది. అది నారాయణ సూక్తం కావచ్చు, లేదా ఇంకొక సూక్తం కావచ్చు, ఏది తీసుకున్నా రుద్ర అనే పేరు ఉంటుంది, నారాయణ అనే పేరు ఉంటుంది. ఇవన్నీ మనం వినే ఉంటాం. కానీ ఇతరుల దేవతల ఒక వర్ణన అనేది వేదంలో మనకు దొరకదు, కొన్ని ఉపనిషత్తుల్లో లభిస్తుంది. అదే విధానంగా మనకి విశేషంగా గణపతి వర్ణన చాలా చోట్ల మనకి లభిస్తుంది. గణపతి, గణాలకు అధిపతి. ఈ గణపతి అనే పేరు ఎందుకు వచ్చింది? గణాలకు అధిపతి. పూర్వంలో దానికి ముందు ఏదైనా గణపతికి నామం ఉండిందా, లేదా గణపతికి వేరే ఇంకేదైనా పేర్లు ఉన్నాయా అంటే ఖచ్చితంగా చాలా ఉన్నాయి. కానీ గణపతి అనేది మాత్రమే మనం ఎక్కువ పలుకుతూ ఉన్నాము. వరసిద్ధి వినాయక అంటాము. ముద్గల పురాణంలో విశేషంగా గణపతి గురించి చాలా రాశారు. గణపతి బ్రహ్మచార్యుడు, నిజమే, మనకు అందరికీ తెలుసు. కానీ అతనికి 8 మంది భార్యలు, అష్ట భార్యలు. అందులో అష్టసిద్ధులని భార్యగా పొందారు అని. అష్టసిద్ధులని, అందులో విశేషమైన వారు గణపతికి ఆడపిల్లలు 2 ఉన్నారు. మీకు తెలుసా ఎవరైనా? గణపతికి ఆడపిల్లలు 2, రిద్ధి సిద్ధి అనే 2 భార్యలకు, శుభ లాభ అనే 2 ఆడపిల్లలు వాళ్ళ సంతానం. తర్వాత వాళ్ళకి వాళ్ళ పుత్రులు కూడా ఉన్నారు. ఇవన్నీ ముద్గల పురాణంలో లభిస్తాయి. అంటే ఇవన్నీ కూడా శక్తి కేంద్రాలు. ఈ మానవ జీవితంలో ఏదైతే భార్య, పిల్లలు, వంశం అనేది ఉంటుందో అలా కాదు. ఇక్కడ భగవంతుడు గణాధిపతి, గణాలకి అధిపతి. ఆ గణాలకి అధిపతి అత్యంత సహితంగా ఉన్నవి సిద్ధి, రిద్ధి. ఈ ఇద్దరికి కూడా మళ్ళీ శుభలాభ. ప్రతి మనిషికి కూడా కావాల్సినవి ఇవే, సిద్ధి, రిద్ధి. సకల విధమైన కార్యాలని ఆచరించే శక్తి రిద్ధి అంటే. సిద్ధి అంటే మనం ఏదైతే తెలుసుకుంటామో అది జరిగేలా చేసేది సిద్ధి. అంటే మీ సంకల్పము, మీ ఇచ్ఛాశక్తితో మీరు ప్రయత్నిస్తే అందులో జరిగేది శుభ లాభ. వీళ్ళిద్దరూ వాళ్ళ సంతానం, వాళ్ళ నుంచి వాళ్ళకు వచ్చేది. తర్వాత ఆ వంశం అలాగే పెరుగుతూ ఉంటుంది. దాంట్లో మనకి నిత్య జీవన శైలిలో ఎన్ని శుభము కోరుకుంటుంటామో అవన్నీ మనకి లభిస్తూ ఉంటాయి. సంతోషి, మీరన్నా వినే ఉంటారు కదా. సంతోషి మాత, సంతోషి తండ్రి ఎవరు తెలుసా? ఇదే సిద్ధి వినాయకుడు. కాస్త పురాణాలు చదవాలి. మనము అక్కడక్కడ సంతోషి మాత దేవుడి పేర్లు లేదా ఇంకోరు వినేసాం. కానీ అంతే మనకు తెలుసు. సంతోషి మాత వ్రతాలు కూడా చాలా మంది ఆచరిస్తున్నారు.
కానీ ఆ సంతోషమే వెనుక ఏముంది అనేది పూర్తిగా మనం తెలుసుకుంటేనే ఆ ఒక ఆచరణ పుణ్యఫలము, ఆచరించే ప్రధాన అర్థము, మరియు మనం ఎందుకు ఆచరిస్తున్నాము అనేది కూడా మనకు తెలుస్తుంది. ఇటువంటివి ఎన్నో రహస్యాలు మన పురాణంలో, మన భారతంలో మనకి లభిస్తాయి. గణేశ, మనము ఈ గణపతిని ఇంత భక్తితో, శ్రద్ధతో, ఇంత విజృంభణతో ఆ గణపతిని తల మీద పెట్టుకుంటున్నాము, గణపతి లడ్డూని వేలం పాట పాడుతున్నాము, గణపతి దేవాలయాలకి వెళ్ళి పూజిస్తున్నాము, కోట్ల కోట్ల డొనేషన్స్ ఇస్తున్నాము, ఇంత అద్భుతంగా మనం పూజిస్తున్నాం కదా. మీరు ఎప్పుడైనా మనస్సాక్షిగా మీ మనసు పైన చేయి పెట్టుకొని మీరు ఊహించుకోండి, మీ అమ్మా నాన్నలకి అలా ఒక స్థానాన్ని ఇచ్చి వాళ్ళు ఒక చైర్ పైన కూర్చోబెట్టి వాళ్ళు పూజ చేసి వాళ్ళ తలపైన మీరు మోసారా? చెప్పండి మనస్సాక్షిగా. లేదు. గణపతి వల్ల మనం నేర్చుకోవాల్సినది ఫస్ట్ అదే. గణపతికి ఎందుకు ఆ గణపతి అనే పేరు వచ్చింది అంటే, ఇక్కడ గణపతి సోదరుడు సుబ్రహ్మణ్య స్వామి ఒకరు ఉంటారు. గణపతి ఆవిర్భవించింది ప్రకృతి వల్ల. ఏ ఒక బయాలజికల్ పిల్లలు మనం ఇక్కడ ఏమంటామో ఇటువంటివి ఏమి ఉండవు. ఇప్పుడు శ్రీకృష్ణుడు జన్మించింది ఒక అమ్మ గర్భంలో. అలా ఒక్కొక్క దేవతలకి ఈ ఒక మనం ఏదైతే రామాయణాలు, మహాభారతాలు ఇవన్నీ చూస్తుంటామో ప్రతి అవతారం కూడా ఒక్కొక్క గర్భంతో జన్మించినది. కానీ గణపతి అలా కాదు, పంచభూతాల నుంచి సృష్టి అయిన గణపతి. అందుకే అతనికి వర్ణన చాలా అద్భుతంగా ఉంటుంది. లంబోదర అంటే ఆ గణపతికి పట్టభాగం ఏది ఉంటుందో లంబోదర, లంబ ఉదర అంటే కిందకున్న పట్టభాగము అని. శూర్పకర్ణ చూడండి, శూర్పకర్ణ అంటే కర్ణ అంటే చెవులు పెద్దగా ఉంటాయి. శూర్ప అంటే చాలా సూక్ష్మమైనవి, మంచి జ్ఞానాన్నే వినేవి, మంచి జ్ఞానాన్నే వినేది. అంతేకాకుండా గణపతికి చాలా విశేషమైన వర్చస్సు, తేజస్సు కనబడుతుంది. సూర్యకోటి సమప్రభ, సూర్యకోటి అంటే కోటి సూర్యులకి సరిసమానమైన అద్భుతమైన తేజస్సు ఆ ముఖంలో కనబడుతుంది గణపతికి. అంత గొప్పగా శ్లోకాల్లో వర్ణించారు. ఇతర ఏ దేవతలకి ఈ వర్ణన లేదు. వక్రతుండ మహాకాయ, మహాకాయం శరీరం చాలా గొప్పది. వక్రతుండ అంటే ఈ ఒక వక్కని అర్ధాకారం చేస్తే ఎలా ఉంటుందో ఆ భగవంతుని ముఖం ఈ ఒక తొండం అలా ఉంటుంది. ఆ వర్ణన వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ, ఇటువంటి అద్భుతమైన వర్ణన మనకి లభిస్తుంది. అంతేకాదు గణపతిని వర్ణిస్తూ ఉంటే అతనిలో గణపతి అథర్వ శీర్షకం, అథర్వ శిఖం అంటూ ఉంటారు. ఇది ప్రాంతాన్ని బట్టి మారుస్తూ ఉంటుంది. గణపతి అథర్వ శీర్షకం అని, గణపతి అథర్వ శిర్కం అని కూడా అంటూ ఉంటారు. అథర్వ శీర్షకం. ఈ గణపతి అథర్వ శీర్షకం అనేది ఉపనిషత్ నుంచి ఉద్భవించి అథర్వణ వేదంలో నుంచి తీసుకున్న శ్లోకాన్ని కలిపి దీన్ని రచించారు పూర్వీకులు. ఇందులో గణపతికి సంబంధించింది అద్భుతమైన సృష్టి. గణపతి ఎలా సృష్టి అయ్యాడు? పంచభూతాల నుంచి సృష్టి అయ్యాడు. అగ్ని, వాయు, తేజు అంటే మనకి ఏదైతే భూమి, ఆకాశం, అగ్ని, వాయు, నీరు, ఇటువంటి వాటి నుంచి ఆ గణపతి సృష్టించారు. ఆ తల్లి పార్వతీదేవి ఒకరోజు తను స్నానం చేయాలి. కైలాస పర్వతంలో గౌరీకొండ అని అక్కడ ఉంటుంది. గౌరీ పర్వతం అని చాలా దూరం, కైలాస పర్వతానికి ఒక అంత దూరం ఉంటుంది. ఆ ఒక గౌరీ పర్వతంలో పర్వతరాజు వాళ్ళ తండ్రి, ఆ పర్వతరాజు పుత్రిక పార్వతీదేవి, ఆ పర్వతరాజు పుత్రిక పార్వతీదేవి స్నానం చేయాలి. ఇక్కడ ఎవరూ లేదు ఆ సమయంలో. ఇప్పుడు నాకు ఇక్కడ ఎవరైనా కావాలి కదా నన్ను చూసుకోవడానికి, ఎవరు లేరు. ఇప్పుడు నేను పర్టికులర్గా అదే ఎందుకు ఆ టైంలో అంటే ఎవరు లేరు అక్కడ అనేదానికి, ఎందుకు ఎప్పుడు శివుడు ఉంటాడు, శుభగణాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఎందుకు లేదు ఆ సమయంలో అక్కడ ఎవరు లేరు అంటే దానికి ఒక కారణం ఉంది. మనకు అందరికీ తెలుసు తొలి ఏకాదశి ఆషాఢ మాసంలో వస్తుంది కదా తొలి ఏకాదశి. అక్కడి నుంచి మహావిష్ణు నిద్ర వ్యవస్థకి వెళ్తాడు. నిద్ర వ్యవస్థ చాతుర్య మాసం అని ఆచరిస్తూ ఉంటారు వైష్ణవ సంప్రదాయంలో విశేషంగా.
ఈ నిద్ర వ్యవస్థకి వెళ్ళిన తర్వాత ఈ బ్రహ్మాండాన్ని ఎవరు చూసుకుంటారు? అంతవరకు నారాయణ చూసుకుంటారు. నారాయణ నిద్రించే సమయంలో ఎవరు చూసుకుంటారు ఈ బ్రహ్మాండాన్ని? అప్పుడు శివుడు చూసుకోవాలి, శివగణాలు చూసుకోవాలి. అందువలన ఆ పరమేశ్వరుడు శివగణాలంతా కూడా ఈ బ్రహ్మాండాన్ని వీక్షించడానికి, రక్షించడానికి వెళ్తే అక్కడ ఇంకా పార్వతీదేవి చూసుకునే వాళ్ళు ఎవరు లేరు, ఎవరో ఒకరు కావాలి. తను ఏం చేస్తుంది అంటే గౌరీ పుత్ర. గౌరీ అంటే ఏంటంటే గంధకం గౌరికావితం. గౌరీ అంటే పసుపు. ఆ ఒక పసుపు తను స్నానం చేయడానికి ముందు పసుపు రాసుకొని స్నానం చేసి ఆ పార్వతీమాత ప్రతినిత్యము ఆ పసుపుని తీసి అందులో కాస్త కుంకుమ కలిపితే అది రక్త చందనం లాగా తయారవుతుంది. ఆ వర్ణన అథర్వ శీర్షకంలో ఉంటుంది. రక్తవర్ణం అంటే ఆ ఒక చూడ్డానికి ఈ రక్తవర్ణం ఎలా ఉంటుందో అటువంటి రంగు రకమైన ఆ గణపతి. అతని తేజస్సు రక్తగంధం అంటే ఎర్ర చందనాన్ని తిలకంలో ఎప్పుడు ఉంటాడంట. అంత అద్భుతంగా ఉంటాడు అతను చూడ్డానికి. అటువంటి గణపతిని తయారు చేసి తను ప్రాణశక్తిని తీసి దారపోస్తుంది. తన ప్రాణశక్తి, తనలో ఉన్న శక్తిని దారపోసి ఒక గణపతిని తయారు చేసి ఆ గణపతికి అనుజ్ఞ అంటే గణపతికి ఆర్డర్ చేస్తుంది అమ్మ పార్వతీదేవి. నేను ఇక్కడ స్నానంకి వెళ్తున్నాను, ఇక్కడ ఎవ్వరు వచ్చినా నా ఆజ్ఞ లేకుండా లోపలికి రాకూడదు అని. సరి అమ్మ అని బయటికి వెళ్తాడు. అదే సమయానికి పార్వతీదేవి ఇంట్లో ఉంది అని చెప్పి పరమేశ్వరుడు అలా వస్తూ ఉంటారు. ఇక్కడ కనబడతారు, చూస్తారు ఎవరు ఈ బాలకుడు, ఎవరో ఉన్నారు కదా అని. వస్తూ ఉంటే ఆ బాలకుడు తెలుసుకొని పరమేశ్వరుని, మీరు ఎవరు? మా అమ్మ ఆజ్ఞ లేకుండా మిమ్మల్ని లోపలికి వదలను అంటారు. సరే అమ్మ ఆజ్ఞ లేకుండా లోపలికి మిమ్మల్ని వదలరు కదా, నువ్వెవరో నాకు తెలీదు. ఆ పార్వతీదేవి పతిని నేను, నా ఆజ్ఞ ఎందుకు నా భార్య దగ్గరికి నేను వెళ్ళడానికి? లేదు, నన్ను దారి తప్పుకో అంటే లేదు, మా అమ్మ ఆజ్ఞ లేకపోతే నేను వదలను. మా అమ్మ నాకు ఆజ్ఞ ఇచ్చింది, మా అమ్మకి నేను మాట ఇచ్చిన, నువ్వెవరో నాకు తెలీదు. మాటను నిలుపుకోవడం మాత్రమే నా అర్హత. దానికి ఏదైనా జరిగింది అంటే వాళ్ళిద్దరికీ కూడా వాగ్వాదాలు జరుగుతూ యుద్ధమే జరుగుతుంది. ఆ సాక్షాత్ పరమేశ్వరుడు తన త్రిశూలాన్ని ప్రయోగం చేసి మూడో కంటి నుంచి తన తలని భస్మం చేసేస్తారు. తర్వాత పార్వతీదేవి బయటకు వచ్చిన తర్వాత అన్ని వృత్తాంతం తెలిసిన తర్వాత వాళ్ళందరూ దేవాను దేవతలందరూ కూడా ఆ యుద్ధాన్ని చూసి భయపడిపోయి పారిపోయి ఉంటారు. అంటే ఆ బాలకుడు పార్వతీదేవి ప్రాణశక్తితో ఆ శివుడే కాసేపు ఎదిరించడానికి కాలేదు. ఇక ఆ కైలాసం ఆ ఒక పర్వతం ఏదైతే ఉందో ఆ పర్వతాలంతా కూడా కరిగిపోతున్నాయంట. ఇక ఆ పర్వతాలే, ఇక పర్వత శ్రేణియే ఒక నుంచి ఇంకొక వైపు ప్రయాణాలు చేస్తున్నాయి. అంత ఘోరమైన యుద్ధం జరుగుతుంది ఆ తండ్రి మరియు కొడుకుల మధ్య. తర్వాత ఆ ఒక శిరశ్ఛేదనం అయిపోయినాక ఏం చేయాలో అర్థం కానప్పుడు ఆ పార్వతీదేవి బయటకు వస్తుంది. చూస్తే ఇక్కడ కనబడతాడు ఏడుస్తూ. పార్వతీదేవి చాలా బాధపడుతుంది. దాని క్షణాన్ని చూసి దేవతలంతా వచ్చి పార్వతీదేవిని వేడుకుంటారు, మమ్మల్ని తప్పైపోయింది క్షమించండి. ఇక పార్వతీదేవి నేను రాను, ప్రకృతిని సర్వము, ఇక ఈ రోజు నుంచి ప్రకృతిలో ఇంకేమీ ఉండదు, నా వల్ల ప్రకృతి మొత్తం బ్రహ్మాండమే వెళ్ళిపోతుంది అనగా అప్పుడు అన్ని దేవతలు వచ్చి ప్రార్థిస్తే సరే నా కొడుకుని బతికించండి. అప్పుడు ఆ పరమేశ్వరుడు ఉత్తర దిశలో ఏ ఒక ప్రాణి ఉంటుందో, ఏ ఒక జీవరాశి ఉంటుందో దాని తలను తీసుకొని రాండి అంటే ఉత్తర దిశలో వెళ్తూ ఉంటే ఆ ఒక హిమ పర్వతాల్లో హిమకి సంబంధించిన ఏనుగు అది ఆల్రెడీ చెడిపోయి పడుకో ఉంటుంది. ఏనుగు పరిపూర్ణంగా తల నాలుకి పెట్టింది అంటే అది చెడిపోయింది. అప్పటిదాకా దాని శిరస్సు తన జీవితంలో నెలకు టచ్ అవ్వదు. కాన్షియస్లో ఉండేటప్పుడు ఆట ఆడేదానికో, నీళ్ళకో, లేదో మట్టి మెత్తుకోదానో, ఏమైనా గుద్దుదానికో తల పెడుతుంది. అంతేగాని నిద్రలో మాత్రం రెండు కళ్ళు మూసి మాత్రం తల కిందకి పెట్టదు. అదొక సామెత కూడా ఉంది. ఏంటంటే సింహ స్వప్నం, మీరు వినే ఉంటారు సామెతలు. సింహ స్వప్నం, సింహం ఏదైనా అది నిద్రపోతే, ఏనుగు నిద్రపోతే సింహం దాని కళ్ళలో వస్తే ఇది సరిపోతుందంట. అందుకే సింహ స్వప్నం అనే ఒక సామెత ఉంది. అలా నిద్రపోతుంది అనుకుంటారు, కానీ అది చెడిపోయి ఉంటుంది. దాని తల తీసుకొచ్చి గణపతికి మళ్ళీ ప్రాణాన్ని ఇస్తారు, ప్రాణదాతని చేస్తారు.
ఏదైతే ఆ వృత్తాంతం జరిగిందో ఆ ప్రాణం ఇచ్చిన రోజే వరసిద్ధి వినాయక స్వామి వ్రతము మరియు పుట్టినరోజుగా మనం ఆచరిస్తున్నాం ఈ భాద్రపద మాస చవితి రోజు. తర్వాత అతను కొన్ని రోజులైన తర్వాత ముందుకెళ్తాడు. వెళ్ళి అన్ని రకాల ధ్యానము, తపస్సు, యోగా, ఏ గురువు దగ్గరికి వెళ్ళి విద్యని నేర్చుకోవాలంటే ఆ గురువే తన శిష్యుడు పాద పూజ చేసేవాడు. సాక్షాత్ బృహస్పతి ఇతనికి నమస్కరించాడు. దేవతల గురువు బృహస్పతి నమస్కరించాడు. అంత మహాను తెలివి, అంత గొప్ప వర్చస్సు, చాతుర్యం అన్ని విధాలుగా. తర్వాత అతను బ్రహ్మోపదేశం చేసుకొని ఒక అష్టసిద్ధుల్ని పొందుతూ అష్టసిద్ధుల్ని ఒక భార్యలుగా స్వీకరించిన తర్వాత ఈ సుబ్రహ్మణ్య స్వామి మరియు గణపతి. ఇక కలియుగంలో సుబ్రహ్మణ్య స్వామి, గణపతి ఉన్నారు. వీళ్ళు ఎవరికన్నా ఒక ప్రధానమైన స్థానం ఇవ్వాలి కదా. ఎవరికి ఇవ్వాలి? ప్రధానమైన స్థానాన్ని మీరు ఎవరికి ఇవ్వాలి అంటే గణపతి నేను అని, సుబ్రహ్మణ్య స్వామి నాకు కావాలి అని వస్తారు. ఆ సమయంలో ఎవరైతే 14 లోకాల్ని ప్రదక్షిణ చేసి వస్తారో ముందుగా వాళ్ళకి ఈ ఒక పదవిని, ప్రధానమైన పదవిని అందిస్తాము. సరే, ప్రధానమైన పదవి అందిస్తాము అని చెప్పేశారు. ప్రధానమైన పదవిని ఇస్తాము అన్నారు. గణపతికి మూషిక వాహనం ఎలుక, దానిపైన కూర్చొని వెళ్తే ఎన్ని సంవత్సరాలు తిరగాలి? 14 లోకల్. ఇక సుబ్రహ్మణ్య స్వామి వాహనం నమిలి పైన కూర్చొని వెళ్ళిపోతాడు. ఇక ఆలోచించి నాకు ఒకటే ఉంది, జ్ఞానం చెప్తూ ఉంది. ప్రపంచంలో అందరికన్నా గొప్పవారు ఎవరైనా ఉన్నాయి అంటే తల్లి తండ్రి. వాళ్ళకి ప్రదక్షిణ చేస్తే 14 లోకాల్ని ప్రదక్షిణ చేసినట్టే అని ఆ ఒక గణపతి తల్లి తండ్రికి ప్రదక్షిణ చేసి ఒక నమస్కారం పెట్టాడు. 14 లోకాలని ప్రదక్షిణ చేసి వచ్చిన అనుభూతి గణపతికి చెందింది. ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామి వెళ్తూ ఉంటే తనకు ముందు గణపతి కనబడుతున్నాడు ప్రతి లోకంలో. అటువంటి అద్భుతమైన దృశ్యాన్ని అతనే చూసి, అరే నాకు ముందే తల్లి తండ్రికి ప్రదక్షిణ చేసి ఇటువంటి స్థానాన్ని అలంకరించారు, అతనికే ఇచ్చాయి. నేను సుబ్రహ్మణ్య స్వామి సోదరుడు పెద్ద ఆయన వచ్చి నమస్కరించాడు. తర్వాత దేవతలందరూ కలిపి గణనాయకుడు అని పేరు పెడతారు. గణపతి గణనాయక. అప్పుడు సామగాన సుష్యతి సకల విద్యా గణపతి ప్రప్రథమ పూజకి అధిపతి అంటూ ఆ ఒక అధిపతి స్థానాన్ని తనకి ఇచ్చేస్తారు. ఇంత ఒక్క గొప్ప స్థానము అతనికి ఎలా లభించింది? ఎందుకోసం లభించింది అంటే ఆ తల్లి తండ్రికి ప్రదక్షిణ చేయడం వల్ల వాళ్ళకి మించిన దేవతలు మరొకరు లేరు అని అతను నిరూపించడం వలన. అలా నిరూపించి అటువంటి గొప్ప స్థానాన్ని అలంకరించాడు. ఇక ప్రపంచంలో ఏ పూజ చేసినా, ఏ దేవతలు ఎటువంటి పూజ చేసినా గణపతి పూజ ప్రారంభం లేనిది ఇక లేదు. ఆధ్యాత్మిక శక్తిలో యోగా చేసే వాళ్ళు కూడా మూలాధార చక్రంలో స్థితి ప్రజ్ఞుడై సర్వదా కూర్చొని ఉంటాడు. మూలాధార చక్రంలో గణపతి అని. మనం ఏ విధానంగా వెళ్ళినా గణపతి తత్వం ఎక్కడో ఒక చోటు ఉంటుంది. ప్రారంభం అతని నుంచి. అటువంటి మహాగణపతి తల్లిని పూజించి ఈరోజు అంత గొప్ప స్థానంలో మనం అంతా పూజిస్తున్నా. దీనివల్ల మనం నేర్చుకునేది ఒకటే, ఏంటంటే గణపతిని పూజించడానికి ముందు మన ఇంట్లో ఉన్న తల్లి తండ్రికి మనం గౌరవించి వాళ్ళకి పూజింప చేస్తేనే ఈ గణపతి వరప్రసాదం మీకు సిద్ధిస్తుంది. ఇది మనం నేర్చుకోవాల్సినది. అతను పూజిస్తున్నాం కదా, ఇతను పూజించేసి ఇంట్లో వెళ్ళి అమ్మా నాన్నల పైన కోపపడితే లేదా వాళ్ళని ఎదిరిస్తే ఈ దేవుడు మన దగ్గర ఎలా ఉంటాడు? అది మనం తెలుసుకోవాలి. అది నేర్పించడానికే ఈ గణపతిని మనం పూజిస్తున్నాం. ఇలా గణనాయక సకల ప్రకృతిలో ఉన్న బ్రహ్మాండంలో ఉన్న ఏదైతే అణువణు పరమాణులు విధానంగా దైవశక్తి అనేది ఉందో, ఆత్మబలం అనేది లోపల ఏ ప్రాణమున్న జీవరాశి ఉందో అన్నిటిలో కూడా దైవగణాలే ఉంటాయి. దైవగణాలు మనకి సూర్యుడు కనబడుతూ ఉన్నాడు. ఒక కంచెంలో నీళ్లు పోయండి, ఆ నీళ్ళని పెట్టి సూర్యుని ముందు పెట్టండి, దాంట్లో కూడా సూర్యుడు కనబడతాడు. ఎప్పటి వరకు? ఆ నీరు ఉండే వరకు.
నీళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ సూర్యుడు కనబడాడు అక్కడ. ఒక నది సముద్ర తీరంలో వెళ్ళండి, పైన సూర్యుడు కనబడతాడు, సముద్రంలోనూ సూర్యుడు కనబడతాడు. ఒక బావిలో వెళ్ళండి, పైన సూర్యుడు ఉంటాడు, అక్కడ సూర్యుడు కనబడతాడు. ఆ నీరుండే వరకే కనబడతాడు, నీరైనాక వెళ్ళిపోయింది. అలా ఆ ఒక సూర్యుని కిరణాలు ఎక్కడెక్కడ వెళ్తున్నాయో, ఎలా సూర్యుడు అన్ని విధాలుగా కనబడతారో అదే విధానంగా భగవంతుని నుంచి వచ్చే గణం ఏదైతే ఉంటుందో అదే మీ శరీరంలో ఆత్మరూపంగా ఉంది. నీరు కాలేకపోతే ఆత్మ ఆ ఒక సూర్యుడు ఎలా మాయమైపోతాడో అలా మీ శరీరం నశించిన తర్వాత అక్కడి నుంచి ఆత్మ వెళ్ళిపోతుంది అంతే. ఇవన్నీ రూపాంతరాలు అయ్యేది. ఈ గణాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దైవ గణాలు. ఈ గణాలు దేవతా గణాలు, వీటన్నిటికీ కూడా అధిపతి. అంటే గణపతి లేని చోట లేదు. గణపతి అథర్వ శీర్షకంలో పూర్వ దిశ, పశ్చిమ దిశ, ఉత్తర దిశ, దక్షిణ దిశ, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, త్రికాలంలో రాత్రి పగలు, ఏ సమయంలో ఎక్కడ ఉన్నా, ఏ లగ్నంలో ఏ నక్షత్రంలో ఎలా ఉన్నా అన్ని విధాలుగా సర్వదా ప్రకృతిని పంచభూతాల్లో కలిసి మనల్ని రక్షిస్తూ ఉంటాడు అనే వర్ణన ఉంది అథర్వ శీర్షకంలో. జ్ఞానమయో విజ్ఞానమయో చేసి గణపతిని పూజిస్తూ ఉంటే జ్ఞానవంతుడు విజ్ఞాన వైపు ఆలోచించి జ్ఞానాన్ని విజ్ఞానాన్ని కలిపి మహోత్తరమైనది ప్రపంచానికి ఇస్తాడని వర్ణన ఉంది అందులో. జ్ఞానమయో విజ్ఞానమయో చేసి ఎంత గొప్ప వర్ణన అది, అంటే అంత గొప్పగా వర్ణన. అంటే నువ్వు జ్ఞానవంతుడు అయ్యి గణపతిని పూజిస్తే నీలో జ్ఞానం ఉంది, తర్వాత విజ్ఞానాన్ని చూపిస్తావు. అంటే కాలాయ తస్మై నమః అంటూ కాలానికి తగినట్టుగా మనం ముందుకెళ్ళే ఒక అద్భుతమైన అనుగ్రహాన్ని ఇచ్చేది మహాగణపతి. ఇటువంటి పర్వదినం రోజుల్లో మీరందరూ కూడా ఎంతో దైవభక్తితో ఈ మహాగణపతిని పూజించి మహాగణపతిని ఆరాధించి ఈ 9 రోజులు మహాగణపతికి అన్ని విధాలుగా సేవలు చేసి గణపతి కృపాకటాక్షలు మీరందరూ పొందున్నారు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుడు ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆయుష్నిచ్చి, ఐశ్వర్యాన్ని ఇచ్చి, మరియు ఆ భగవంతుడు సుఖ సంపదలు ఇచ్చి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుడు ఎల్లప్పుడూ అన్ని సమయాల్లో, త్రికాలంలో, అన్ని ఋతువుల్లో, అన్ని మాసాల్లో, అన్ని సంవత్సరాల్లో మీరు జాగృత వ్యవస్థలో ఉన్నప్పుడు, నిద్ర వ్యవస్థలో ఉన్నప్పుడు మరియు కళల్లో కంటూ ఉన్నప్పుడు కూడా భగవంతుని అనుగ్రహం ఎప్పుడు మీపై ఉండి సర్వదా రక్షిస్తుండాలని మనస్ఫూర్తిగా ఆశీస్సులు అందిస్తున్నాను. బ్రహ్మోస్మి.